Hello Machas, welcome to Always Ravinder. Chava, directed by Lakshman Utekar, acted by Vicky Kaushal and Rashmika Mandana. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నా రక్తం మరిగిపోయింది. ఎమోషన్ అండ్ ఇన్స్పిరేషన్ అనిపించింది. 45 రోజుల పాటు రోజుకో బాడీ పార్ట్ కట్ చేస్తూ ఉప్పు కారం అద్దుతూ కళ్ళు పీకేసి నాలుగు కట్ చేసి హింసించి చంపాడు ఆ కుత్తే ఔరంగజేబ్. తనని ఇస్లాంలోకి మారితే ప్రాణంతో పాటు సగం భారత్ ఇస్తా అన్నా సరే మారడానికి ఒప్పుకోలేదు. చంపేసిన ఎన్ని హింసలు పెట్టినా ధర్మం కోసం పోరాడిన గొప్ప మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. ఆయన బయోపికే ఈ మూవీ. చావా అనే నావల్ని బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ షేర్ అయితే ఆ షేర్ కా బేటా చావా సింహం పిల్ల అన్నట్టు. శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత తన లెగసీని అండ్ స్వరాజ్ మూవ్మెంట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాడో చూపించారు. శివాజీ మహారాజ్ వెళ్ళిపోయాక రిలాక్స్ అయ్యి డెక్కన్ సౌత్ ఇండియాని ఆక్యుపై చేసుకోవడానికి ఔరంగజేబ్ ఏం చేశాడు, లక్షల సైన్యం ఉన్న ఔరంగజేబ్ సైన్యాన్ని వేల సైన్యం ఉన్న మరాఠా రాజ్యం ఎలా ఎదుర్కొంది అనేవి బాగా చూపించారు. 9 years వరకు ఒక్క యుద్ధం కూడా ఓడిపోకుండా ఊచకొత్తగా వస్తాడు. చాలా ప్లేసెస్లో మరాఠా ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసి తన తండ్రికి తగ్గ కొడుకుగా ఛత్రపతి అవుతాడు. ఎన్ని ఉన్నా గుంట నక్కల్లా మనతో ఉండే వెన్ను పోటు పొడిసే వాళ్ళ వలన బందీ అవుతాడు. నిజంగా మనం ఈరోజు ఇలా ఉన్నామంటే, ఫ్రీగా తిరుగుతూ ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నామంటే అది మన పూర్వీకులు చేసిన త్యాగాల వలనే. వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇప్పటి వరకు కూడా శంభాజీ మహారాజ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన స్కూల్ బుక్స్లో భారత్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళ హిస్టరీలు వాళ్ళకి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాయి. వాళ్ళ హిస్టరీ మనకెందుకు? మన భారత్ కోసం, స్వరాజ్యం కోసం పోరాడిన వాళ్ళవి కదా ఉండాలి. మనకి తెలియని ఇంకా ఎందరో గొప్ప యోధుల స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ రావాలి. హోప్ ఈ మూవీ తర్వాత శంభాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుస్తుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ రోల్కి ప్రాణం పోసాడు. వాయిస్లో బేస్ ఈ రోల్కి బాగా సెట్ అయింది. రష్మిక మందన చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేసింది. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారు. డైరెక్టర్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఈజ్ గుడ్. మూవీలో మ్యాక్స్ వార్ సీన్స్ ఉంటాయి. మొత్తం యాక్షన్ కాకుండా ఎమోషన్స్, డ్రామా టచ్ చేస్తూ యాక్షన్ సీన్స్ చూపించారు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే పరిగెడుతుంది. టెక్నికల్గా మూవీ బాగుంది. మరాఠా ఎంపైర్, ఆ ఎన్విరాన్మెంట్ సెటప్, వరల్డ్ బిల్డింగ్ అని బాగా సెట్ చేశారు. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ ఈజ్ గుడ్. బట్ అన్ని ప్లేసెస్లో సరిగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ప్రతి యాక్షన్ సీన్కి సేమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వేయడం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అది తప్పితే మోస్ట్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఓకే. ఇంకా టైం లైన్ తగ్గట్టు మేకప్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగా సెట్ అయ్యాయి. ఓవరాల్ గా మూవీ వర్త్ వాచింగ్. ప్రతి భారతీయుడు చూడాల్సిన మూవీ. మన హిస్టరీ మనకి తెలియాలి. మూవీ అస్సలు మిస్ కాకండి. దగ్గరలో ఉన్న థియేటర్ వెళ్ళి చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతే మచాస్ చావా మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై శంభాజీ మహారాజ్, జై భవానీ, హర హర్ మహాదేవ్.